పోలవరానికి సంబంధించి తొలి దశ పూర్తి చేయడానికి అవసరమైనటువంటి 12,157 కోట్లను విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటం జరిగింది. దాన్నే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వారు అనౌన్స్ చేశారు. ఇది ఒక చరిత్ర అని చెప్పారు. దానితో పాటుగా అనేకమైన విషయాలను మళ్ళా వల్లివేసేటటువంటి కార్యక్రమం చేశారు. దీని గురించి కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే మీడియాతో మాట్లాడినటువంటి విషయాలను కూడా ఏదైతే అవాస్తవాలను అభూత కల్పనలను జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని దివంగత రాజశేఖర రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం పోలవరాన్ని ఆసరాగా చేసుకుని ఈ 12,157 కోట్లు విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళా ఆయన కథ అంతా చెప్పుకొచ్చాడు. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని, ఒక దుష్ట ప్రభుత్వం వచ్చి ఈ పోలవరాన్ని వెనక్కు తీసుకువెళ్లిపోయిందనేటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. నేను జనరల్గా ఏదైనా ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతాడేమని అనుకున్నాను ఈ విషయాలు. ఆయన కాకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. సరే, అది వేరే అంశం అనుకోండి. ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడారు. ఈ 12,157 కోట్ల రూపాయలు మొదటి దశను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు. మొదటి దశ అంటే 41.15కి సంబంధించినటువంటి దశ. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. ఆ దశ పూర్తయిన తరువాత రెండవ దశకు వెళ్తారు. అది 45.72. ఆ లెవెల్కి వాటర్ నింపడానికి వీలుగా. దట్ ఈస్ ది ప్రాజెక్ట్. అల్టిమేట్ గా అక్కడ దాకా చేయాలి. మొదటి దశను పూర్తి చేసుకొని రెండవ దశకు వెళ్ళేటటువంటి కార్యక్రమం. మొదటి దశ పూర్తి కావడానికి ఈ 12,157 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో ఆమోదించి విడుదల చేస్తే తప్ప జరగదు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత